స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత హింసా రాజకీయాలు పెచ్చరిల్తున్న వాతావరణం కనిపిస్తోంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్రమ కేసుల్లో రిమాండ్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను కార్యకర్తలను పరామర్శించేందుకు ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు వెళ్లారు. అయితే ఇదే నేపథ్యంలోనే టీడీపీ బీజేపీ నేతలు జైలు వద్ద హంగామా క్రియేట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు సాక్షి టీవీ విలేకరు రమేష్ పైన కూడా దాడి చేయడం జరిగింది. దీనికి మంత్రి సత్యకుమార్ బాధ్యత వహిస్తారా లేకపోతే ఏం డిమాండ్ చేస్తున్నారో మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి గారు, అదేవిధంగా మాజీ మంత్రి శంకర్ నారాయణ గారు ఉన్నారు. ప్రధానంగా కేతిరెడ్డి గారు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఎందుకంటే మీతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కేసులు పెడుతున్న వాతావరణం కూడా కనిపిస్తోంది కదా, ఈ మొత్తం పరిణామాలు ఏ విధంగా చూస్తారు మీరు? కేవలం నిన్న జరిగిన ఇన్సిడెంట్స్ కావచ్చు, ముఖ్యంగా మా ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో తాడిపత్రిలో జరుగుతున్న సంఘటనలు కావచ్చు, ఇక్కడ గతంలో ఉన్న ప్రాతినిధ్యం వహించిన వీళ్ళను ఇక్కడికి రాకూడదు, ఒక అభద్రతా భావం క్రియేట్ చేయాలనే ఒక కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా నిన్న సంఘటన జరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ పెద్ద ఇన్సిడెంట్ లేదు, ఏమీ లేదు. ఒక అక్రమ కేసులో వెంకటగారిపల్లికి సంబంధించిన కొంతమంది జైల్లో ఉన్నారని నాకు తెలిసి వాళ్ళను కలవడానికని ములాఖాత్ తీసుకొని వెళ్ళి కలవడం జరిగింది. నేను వెళ్ళిన తర్వాత నా వెనకల వేరే బండి వస్తుంటే ఆ బండి డ్రైవర్ని అటకాయించి వాళ్ళ మీద గొడవకు దిగడం జరిగింది. నిన్న ఏదో సత్య కూడా ట్విట్టర్లో పెట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. దాన్ని ఏం చేస్తున్నాడు కేతిరెడ్డి, ఇదే దౌర్జన్యం. ఆ బండి మీదకి ఎక్కిన అతను ఏమన్నా అద్దం క్లీన్ చేయడానికి ఎక్కినాడా, లేదంటే బండిని శుభ్రం చేయడానికి ఎక్కినాడా? లేదు కదా. అతని మీద ఒక హత్యా ప్రయత్నం చేయడానికి ఆ బండి మీద ఎక్కడం జరిగింది. చుట్టూ దగ్గర 30-40 మంది బండిని చుట్టుకోవడం జరిగింది. విజువల్స్ ఉన్నాయి. ఈ ఇన్సిడెంట్ అంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఎక్కడ జరగలే. నడి రోడ్డులో, ధర్మవరం పట్టణ నడిబొడ్డులో పోలీస్ స్టేషన్కి 10 అడుగుల దూరంలో జరిగిన సంఘటన. దగ్గర గంటన్నర సేపు జరిగితే ఒక్కరు కూడా దీని మీద రెస్పాండ్ కాలేదు. పోలీస్ స్టేషన్ పక్కనే జరిగింది. ఏ ధైర్యంతో ఆ విధంగా చేసింటారు? సో ఆ విధంగా ఆ బండి మీద ఎక్కి అటాక్ చేయాలన్నప్పుడు అతను నిస్సహాయత స్థితిలో ఖచ్చితంగా ఆ బండిని ముందుకు పోయించే కార్యక్రమం చేయడం జరిగింది. అది విజువల్స్లో కనపడుతుంది. కానీ ఎందుకు ఎగ్గినారు, ఎందుకు ఆ విధంగా తోపులాట జరిగిందనేది కూడా గమనించాల్సిన విషయం ఒకటి. రెండో విషయానికి వస్తే దాని మీద పెట్టిన కేసులు చూస్తే ఎంత అక్రమం అంటే, నాతో పాటు కొంతమంది సబ్ జైల్లో వాళ్ళని విజిట్ చేయడానికి పోతే లోపల ఉన్నాం. 318 లోపలనే, దట్ ఈస్ కంప్లీట్లీ రికార్డ్స్లలో కూడా ఉంది అనమాట. సో మేము మా మీద ఉన్నట్టు, మేము గొడవకు ప్రేరేపించినట్టు మా మీద నాన్ బెయిలబుల్ కేసులు కట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టారు. అదేవిధంగా మేము ఇచ్చిన కంప్లైంట్లను చూస్తే, ఇప్పుడు మా సాక్షి విలేకరి ఉన్నాడు రమేష్ అని, అతను వీడియో తీస్తుంటే పోలీసుల చేతుల్లోంచి కట్టెలు తీసుకొని ఆయన చితకబాదడం జరిగింది. లిటరల్గా పోలీసుల చేతుల్లోంచి తీసుకొని కొట్టడం జరిగింది. ఆయన దగ్గర ఉన్న ఫోన్ కూడా గుంజుకోవడం జరిగింది. సో ఇదంతా ఏ దానికోసం చేస్తున్నారు? సో అంత దరిద్రంగా అక్కడ అటాక్ చేయడం జరిగింది. మా మీద చూస్తే, మేము ఇచ్చిన కంప్లైంట్లో చూస్తే బెయిలబుల్గా, వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు వాళ్ళు చేసిన దానిలో చూస్తే నాన్ బెయిలబుల్గా. ఇది ఒక భయభ్రాంతులను తయారు చేయడం. ఇట్లాంటివన్నీ చాలా చూసినాము. ఎవరేం చేసినా కానీ ప్రజాస్వామ్యబద్ధంగా ఫైట్ చేస్తాము. సో డెఫినెట్గా దీనికి తగ్గట్టుగానే కౌంటర్ కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా గత 5 సంవత్సరాలుగా ప్రశాంతంగా ఉన్న ధర్మవరం కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు అలజడికి ఎవరు కారణం అంటారు? ఎవరు బాధ్యత వహించాలంటారు? గత 5 సంవత్సరాలు తీసుకుంటే ధర్మవరం ప్రశాంతంగా ఉంది, మరి అనంతపురం జిల్లా ప్రశాంతంగా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ప్రశాంతంగా ఉంది. మరి ఈరోజు ధర్మవరం ప్రాంతంలో బీజేపీ అభ్యర్థిగా సత్యకుమార్ గెలవడం, మంత్రి కావడం, ఆయన మంత్రి అయిన తర్వాత మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ దౌర్జన్యాలు, దందాలు చేస్తున్న విషయం ధర్మవరం ప్రజలంతా కూడా ఈరోజు చెప్పుకుంటున్నారు. అందరికీ తెలిసిన విషయమే. మరి నిన్నటి రోజున, మరి గత 5 సంవత్సరాలు కానీ అంతకుముందు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కోసం ప్రయత్నం చేసి శాంతి భద్రతలు ఉండాలా, సంతోషంగా ఉండాలని భావించిన వ్యక్తి. మరి నిన్నటి రోజున ఒక అక్రమ కేసులో, మరి మాల్యవంతం పంచాయతీకి సంబంధించి వెంకటగిరిపల్లి అక్రమ కేసులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పరామర్శించడానికి సబ్ జైల్లోకి వెళ్తే, మరి బయట వాళ్ళంతా కూడా
యాగీ చేసి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పైన డ్రైవర్ పైన హత్యాయత్నం చేయడమే కాకోకుండా మరి ఎవరైతే సబ్ జైలు లోపల ఉన్నటువంటి వెంకటరామరెడ్డి గారు కానీ మిగిలిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైనే మరి హత్యాయత్నం కేసు బనాయించడం అనేది ఇది చంద్రబాబుకే చెందింది, దక్కిందని కూడా చెప్పచ్చు. ఎందుకంటే లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నా రెడ్ బుక్లు అన్నీ ఉన్నాయని చెప్తున్నాడు. మరి ఈరోజు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు. ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళపైన కేసులు బనాయిస్తున్నారు. మరి ముఖ్యంగా ధర్మవరం ప్రాంతంలో ఎప్పుడు కూడా అల్లర్లు జరగలేదు. ధర్మవరం ప్రాంతం ఫ్రాక్షన్కు దూరంగా ప్రజలంతా జీవిస్తున్నారు. శాంతి కాముకులు ధర్మవరం ప్రజలు. ఈరోజు ధర్మవరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజలను కానీ భయభ్రాంతులు చేయాలని తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూస్తున్నారు. తప్పుకోకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్యకాండను తప్పుకోకుండా ఎండగడతారు ప్రజలు. వాళ్ళకి తగిన రీతిలో కూడా బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తారు. మొత్తం మీద ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని చాలా స్పష్టంగా కేతిరెడ్డి గారు, శంకరనారాయణ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ టీడీపీ నేతలు దాడి చేస్తే తమపైన అక్రమ కేసులు నాన్ అవైలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం దుర్మార్గమని వారు పూర్తి స్థాయిలో ఖండిస్తున్న వాతావరణం కనిపిస్తోంది.